హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకువచ్చానండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ పనుల తాలూకు అప్డేట్ని అయితే నేను ఇప్పుడు మీకు వివరంగా వివరించబోతున్నానండి. సరిగ్గా 2 నెలల క్రితం మన ఛానల్లో ఒక వీడియోని అయితే అప్లోడ్ చేసుకోవడం జరిగిందండి. ఏంటంటే రాజధాని అమరావతిలో నోవాటెల్ 4 స్టార్ హోటల్ అయితే వరుణ్ గ్రూప్ ఆఫ్ హాస్పిటాలిటీ రాబోతుందని మనమైతే ఆ వీడియోలో వివరంగా తెలుసుకోవడం జరిగింది. శంకుస్థాపనకు సంబంధించినటువంటి వీడియోని మన ఛానల్లో 2 నెలల క్రితం పోస్ట్ చేసుకోవడం జరిగింది. ఇక ఆ తరువాత ఇక్కడ పనులు ఈ 2 నెలల కాలంలో ఇక్కడ పనులు ఏమీ జరగలేదండి. కాకపోతే ఈ 2 నెలల కాలంలో అక్కడ జరిగినటువంటి ప్రధానమైన పని ఏంటంటే మంచినీటి కోసం ఒక బోరు బావిని అయితే తవ్వుకోవడం జరిగింది. ఇక తరువాత ఇప్పుడు పనులైతే మొదలయ్యాయి. ఇక మనం వివరంగా చూసినట్లయితే ఏదైతే రాజధాని అమరావతిలో నోవాటెల్కి సంబంధించినటువంటి భూములలో సాయిల్ టెస్ట్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారండి. మనం చూస్తున్నాం కదా, ఇక్కడైతే భూమి పరీక్షలు అయితే తవ్వుతూ ఉన్నారు. ఒక బోరు బావిని త్రవ్వి లోపల నుంచి మట్టి శాంపిల్స్ మరియు రాయి శాంపిల్స్ను బయటికి తీసి ల్యాబ్లో పరీక్షిస్తారు. ఇదిగో ఇక్కడైతే బోరు బావిని తవ్వే పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇక్కడ చూడవచ్చు మనం. సరిగ్గా 2 నెలల క్రితం అయితే ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరిగిందండి. 2 నెలల తరువాత ఇప్పుడైతే సాయిల్ టెస్ట్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సాయిల్ టెస్ట్ మొత్తం అయిపోయిన తరువాత ఇదిగోండి, ఇవే నమూనాలు చూస్తున్నారు కదా. స్టేజ్కి ఒక 100 మీటర్లకి ఎంత లోతు, తర్వాత 50 మీటర్లకి ఒక శాంపిల్, ఇలాగ శాంపిల్స్ని తీసి భూమి పరీక్షలు అయితే చేస్తారండి. చూస్తున్నారు కదా. ఈ సాయిల్ టెస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడైతే ప్రధానమైనటువంటి కట్టడం మొదలవుతుందండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, దూరంగా కనిపిస్తుంది కదా, శుభ్రం చేసినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇది నోవాటెల్కి కేటాయించారండి. మనం ఈ మధ్యన చూసాం, రాజధాని అమరావతిలో దస్పల్లా హోటల్కి సంబంధించిన భూములను కూడా మనం చూసామండి. ఇప్పుడు ఇది నోవాటెల్కి సంబంధించినటువంటి భూములు. ఇదేమో సీడ్ యాక్సిస్ రోడ్డుని, E3 సీడ్ యాక్సిస్ రోడ్ని ఆనుకొని అయితే వస్తుందండి. మరియు APCRDA భవనాన్ని కూడా ఆనుకొనే ఉంటుంది. ప్రధానమైనటువంటి APCRDA భవనము మరియు దాని తర్వాత కట్టినటువంటి 5 బ్లాకులను కూడా ఇది దగ్గరగా ఆనుకొనే ఉంటుందండి. చూడొచ్చు, ఎక్కడైతే సాయిల్ టెస్ట్ జరుగుతూ ఉంది. మనం ఏదైతే రాజధాని అమరావతిలో పనులన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటిగా పనులైతే మొదలవుతున్నాయండి. ఇక్కడ ఈ స్థలం కేటాయించిన తర్వాత ఈ స్థలాన్ని అంతా శుభ్రం చేసిన తర్వాత శంకుస్థాపన కార్యక్రమం చేసిన తర్వాత ఇప్పుడైతే 2 నెలల తర్వాత ఈ సాయిల్ టెస్ట్ నిర్వహణ జరుగుతుందండి. చూస్తున్నారు కదా, అదిగో అదే సీడ్ యాక్సిస్ రోడ్డు. మనకు దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ అపార్ట్మెంట్ టవర్లన్నీ కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి టవర్లు అండి అవన్నీ. అదిగో అదేమో ఆ వెహికల్స్ వెళ్తుందేమో సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇదంతా కూడా ఈ నేల, ఈ భూమి అంతా కూడా నోవాటెల్కి కేటాయించినటువంటి భూమి. ఇక్కడ మనం చూడొచ్చండి, ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రధానమైనటువంటి పనులన్నీ కూడా మొదలవుతున్నాయండి. వాటర్ పైప్ లైన్లకు సంబంధించిన పనులు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. మరియు బాగా ఎత్తుగా పెరిగిపోయినటువంటి చెట్లన్నింటినీ కూడా కొమ్మలను తొలగించి వాటన్నింటినీ వేర్లతో సహా పెకిలించి ఎక్కడెక్కడైతే అవసరమయ్యాయో వాటన్నింటినీ కూడా అక్కడికి తీసుకువెళ్ళి మరలా నాటే పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. భూగర్భ కేబుల్ వ్యవస్థకు సంబంధించినటువంటి పనులు కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయండి. ఏదైతే రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నారో నోవాటెల్కి సంబంధించి ఒక ముందడుగు పడిందనే మనం చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా భూమి పరీక్షలు చేసి శాంపిల్స్ని అన్నీ కూడా తీసి ఈ విధంగా రికార్డు చేసి ఈ రికార్డులన్నింటినీ కూడా ల్యాబ్కు పంపించి టెస్టులు అయితే చేస్తారండి. వీరంతా కూడా, ఈ కార్మికులందరూ కూడా తెలుగువారేనండి, విజయవాడకు చెందినవారు వీరంతా. వీరి ద్వారా ఇక్కడైతే సాయిల్ టెస్ట్ పని జరుగుతూ ఉందండి. నిజంగా అండి, రాజధాని అమరావతిలో మనం తిరుగుతూ ఉన్నామండి, ప్రతిరోజు కూడా తిరుగుతూ ఉంటాము. నాకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే రాజధాని అమరావతిలో పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా స్పీడ్ అయితే అందుకుంటూ ఉన్నాయండి. ఒక్కొక్క పని చాలా స్పీడ్గా మొదలవుతుంది. మొదలైన పనులేమో చాలా వేగంగా జరుగుతున్నాయండి. చూస్తున్నారు కదా, ఇదిగో ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో నోవాటెల్కి సంబంధించినటువంటి అప్డేటు అంటే ఇక్కడైతే
సాయిల్ టెస్ట్ జరుగుతూ ఉందండి. ఈ సాయిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ప్రధానమైన భవనం నిర్మాణం చేపడతారు. ఇది ఇప్పుడున్నటువంటి అప్డేటు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రతిరోజు కూడా రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరియు ఇంట్రెస్టింగ్ వీడియోలను అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ప్రతి వీడియోని కూడా నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు, చూడవచ్చండి. ఇది ఈ వీడియో గురించి వివరణ.